ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన క్రికెట్ బుకీ కందుకూరి వీరశేఖర్, అరాఫత్ తదితరులపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ సెల్లో ఈరోజు డిఆర్ఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు భాష మాట్లాడుతూ, నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన నేను, నరసరావుపేట సాయినగర్కు చెందిన గోల్డ్ శేఖర్, ఇస్లాంపేటకు చెందిన అరాఫత్ అనే వ్యక్తులు ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నా దగ్గర సుమారు 20 లక్షల రూపాయలు దఫాలు వారీగా తీసుకొని తదుపరి క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోయాయని నన్ను మోసం చేశారు. నాలాగే గోల్డ్ శేఖర్, అరాఫత్ అనేక మందిని ఇదే విధంగా మోసం చేస్తున్నారు. ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాలాంటి వారి దగ్గర మోసం చేసి దోచుకున్న వారి పేరుతో వారి బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు స్వాధీనం చేసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. పీడీఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ, గోల్డ్ శేఖర్, అరాఫత్, రవితేజ తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసరావుపేట పట్టణం ఇస్లాంపేటకు చెందినటువంటి షేక్ నాగూరు బాషా అనే యువకుడు, మరి ఈ యువకుడిని క్రికెట్ బుకీలైన గోల్డ్ శేఖరు, అరాఫత్ అనేవాళ్ళు సుమారు 20 లక్షల రూపాయల మేర ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపించి ఈ యువకుడి వద్ద 20 లక్షల రూపాయలు తీసుకొని ఇతన్ని మోసం చేశారు. అదేమంటే క్రికెట్ బెట్టింగ్ అనే వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి మేము ఇవ్వలేమని చెప్పి మరి ఇతను డబ్బుల విషయం అడిగితే ఇతని మీదే బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. వీటన్నిటి మీద గతంలో కూడా మేము ప్రజా సంఘాలుగా మరి ప్రభుత్వానికి ఎవరైతే పెద్ద ఎత్తున క్రికెట్ బుకీలు ఉన్నారో గోల్డ్ శేఖర్, అరాఫత్ లాంటి వాళ్ళు అనేక మంది యువకుల్ని మోసం చేసి అనేక మంది దగ్గర లక్షల రూపాయలు దండుకొని అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారు. మరి ఈ నష్టపోయినటువంటి యువకుల కుటుంబాలు, మరి యువకులు కూడా అనేక మంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తులు స్వాధీనం చేసుకుని నష్టపోయిన యువకుల కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా గతంలో అర్జీలు ఇవ్వడం జరిగింది. క్రికెట్ బుక్కులైన గోల్డ్ శేఖర్, అరాఫత్ ట్రేడింగ్ అనే పేరుతో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి మోసం చేశారు. దాదాపు నేను 20 లక్షల దాకా మోసపోయాను. సరే ఏందన్నా, తర్వాత డబ్బులు పెట్టాను, 3 సార్లు ఇచ్చాను 20 లక్షలు. ఏందన్నా వీళ్ళిద్దరికి ఇతని అనుచరుడే, అరాఫత్ కూడా గోల్డ్ శేఖర్ అనుచరుడే. ఇంతకుముందు బంగారపు షాప్లో గుమస్తాగా జాయిన్ అయ్యి ఇలాంటి మాలాంటి యువకుల దగ్గర ఇలా డబ్బులు కాజేసి ఇలా కోట్లు పడగలెత్తాడు. తర్వాత క్రికెట్ వ్యవస్థనే ఇతను స్థాపిస్తున్నాడు. ఏందన్నా మా పరిస్థితి ఏంది అని చెప్పి అడిగితే, నీ దిక్కున్న చోట చెప్పుకో, వెళ్ళి నష్టాలు వచ్చినాయి, నేను ఏం చేయలేను దానికి అన్నాడు. ఇలా యువకుల్ని మమ్మల్ని చాలామందిని మోసం చేశాడు. అలా నేను ముందుకు వచ్చాను. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి అతని మీద కేసు ఇవ్వడం జరుగుతుంది. సరే మాకు న్యాయం చేయాలని చెప్పి, ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందుకని చెప్పి కలెక్టర్ గారికి వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాను.